ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొండాకోణంలో నివసించే ఆదివాసీ జాతులకు ఇప్పపువ్వే జీవనాధారం. అడవుల్లో సహజ సిద్ధంగా పూసే ఈ ఇప్పపువ్వును సేకరిస్తారు. దీన్ని ఎండబెట్టి గిరిజన సహకార సంస్థల ద్వారా లేదంటే వ్యాపారులకు నేరుగా అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఇప్పపువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, మానవాళికి ఇది ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పపువ్వుతో ప్రధానంగా లడ్డూలు, బిస్కెట్లు, వివిధ ఆహార పదార్థాలతో పాటు సారా కూడా తయారు చేస్తారు. ఇక ఇప్పపువ్వు నుంచి సేకరించే నూనె అనేక ఔషధాలు, ఆహార పదార్థాలకు వినియోగిస్తారు. ఉదయాన్నే అడవులకు వెళ్లే గిరిజనులు ఇప్ప చెట్ల కింద రాలిన పువ్వులను సేకరిస్తారు. వాటిని తీసుకొచ్చి ఎండబెడతారు. కొన్ని రోజులు ఎండిన తర్వాత విక్రయిస్తారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలో ఇప్ప పువ్వు సేకరణకు అనువైన సమయంగా భావిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు ఏజెన్సీ మండలాలైన మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఇప్ప పువ్వు ఎక్కువగా లభ్యమవుతుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, పల్లిమెల, మహాదేవపూర్, మహాముత్తారం, మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలాల్లో ఇప్ప పువ్వు విరివిగా లభ్యమవుతుంది. అయితే ఇది శాంతినగర్ గ్రామం. అయితే మేము పొద్దున్న లేచి మేము అడవికి పోయి ఇప్ప పువ్వులు అనేది ఏరుతాము. దాన్ని తెచ్చి శుభ్రం చేసి దానికి వారం రోజులు ఎండబెడతాము. ఎండబెట్టిన తర్వాత దానికి చారా అనేది తయారు చేస్తారు. అది చచ్చిపోయినాక పండగ అప్పుడు తాగుతారు. అది ఆరోగ్యం కూడా బాగానే ఉంటది. తర్వాత లడ్డూలు కూడా చేసుకుంటారు. అది పిల్లలకి పెడతాము. మనం కూడా తింటాం. అలాగే అది తింటే ఆరోగ్యం అనేది మంచిగా ఉంటది. అలాగే పొద్దున పోతే ఒక 12 గంటల దాకా ఏరి దానికి తెస్తారు. ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏమన్నారు దానికి ఏరుతా ఉంటే, అది ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దానికి అక్కడ మార్కెట్ కి తీసుకుపోయి అమ్ముతారు. దానికి బియ్యంకి అయినా, ఉల్లిగడ్డలకైనా, ఆలుగడ్డలకైనా మార్కం చేసి దానికి తీసుకుంటారు. తర్వాత బియ్యం కూడా మార్కం ఇస్తారు. దానికి అలాంటి వాటికి ఉపయోగపడుతుంది అనేది ఈ ఇప్ప పువ్వు అనేది చాలా ముఖ్యం అనేది మా కులంలో ఏరుతారు ఎక్కువ ఇప్ప పువ్వు. గిరిజనులకు ఉపాధిగా ఉన్న ఇప్ప పువ్వుతో మరింత ఆదాయాన్ని సమకూరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గిరిజనులకు సంప్రదాయ పానీయంగా ఉన్న ఇప్పసారాను బ్రాండ్గా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో లేనందున ఇప్పసారాను కూడా మేలైన లిక్కర్గా పరిగణించి గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. అదొక మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నది. ఇప్పటికీ ఈ సేకరించినటువంటి ఇప్ప పువ్వును కూడా మనకు ఢిల్లీలో కంట్రీ బీర్ పేరుతోని 1000 రూపాయలకు ఒక బీర్తోని వాళ్ళు అమ్ముతా ఉన్నారు. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళ సెక్టర్ వాళ్ళు అమ్ముతున్నారు. అట్లా కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన ఆలోచించి ఆదివాసీ ప్రాంతాలలో సీజనల్గా దొరికే అటువంటి ఈ ఇప్ప పువ్వుని ఆ ప్రాంతంలో సేకరించి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి మహిళా గ్రూపుల ద్వారా తయారు చేయించి వాళ్ళ ద్వారానే మళ్ళీ గవర్నమెంట్ సేకరించి బయటికి అమ్మే విధంగా తయారు చేస్తే కనుక వాళ్ళకు కొంత కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ కూడా తెలియచ్చు. గిరిపుత్రులకు ప్రధాన జీవనాధారంగా ఉన్న ఇప్ప పువ్వు సేకరణపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణ ఇప్ప పువ్వు పరిమళాలు మరింతగా విస్తృతపరచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆదివాసీ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా ఉన్న సీతక్క ఇప్ప పువ్వు బ్రాండ్ కోసం ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.